దివ్యలా మాది ఓవర్ యాక్షన్ చేస్తుంది నిజమేనా మరి? ఓవర్ యాక్షన్ అంటే ఇప్పుడు ఆవిడ ఫైర్ బ్రాండ్ అబ్బా, దాన్ని మనం ఓవర్ యాక్షన్ ఎట్లా అనుకుంటాం చెప్పండి? ఇప్పుడు ఒక మనిషి స్వభావం ఎలా ఉంది, ఆవిడ నడవడిక ఎలా ఉందో చూస్తారు. దాన్ని మనం ఓవర్ యాక్షన్ గా తీసుకోకూడదు. వాళ్ళు ఏదో ప్రపంచాన్ని ఆకట్టుకోవాలి, ప్రజల్ని ఆకర్షించాలని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనుకోవాలి. ఓవర్ యాక్షన్ మనం అనకూడదు. సో అది ఆవిడ రావడమే హై వోల్టేజ్ వచ్చింది, పట్టుకుంటే షాక్ అన్నట్టు వచ్చింది. ఆవిడ మన మనుషుల మీద ఫస్ట్ రావడంతోనే పవన్ మీద అరిచింది, దివ్య మీద అరిచింది, వాళ్ళందరూ అరిచింది. రావడమే ఒక యుద్ధంలా ప్రకటించింది అందరి మీద. మీరందరూ ఒక వైపు ఒక వైపు భయపడిన అనే విధంగా వచ్చింది ఆవిడ. అదే భయపడుతున్నారు కదా, ఎట్లా ఉంటారు, ఫ్రెండ్లీ ఎలా ఉంటారు? ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యాన్ అనేది ఉండకూడదు బిగ్ బాస్ లో. అన్ని ఉంటేనే, అన్ని మసాలాలు యాడ్ అయితేనే చూడబుద్ది. మరి రీతు తనుజ ఉంటున్నారు కదా, అంటే అది వాళ్ళ స్ట్రాటజీ. అలా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అలా ఉంటే వెళ్ళలేదు కదా. ఇప్పుడు దివ్యాల మాదిరి సైలెంట్ ఉంది అనుకోండి, ఎవరు చూడు. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడగారు ముందు, ఎందుకు ఫైర్ అని చెప్పేసి అడుగుతున్నారంటే ఫైర్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. దివ్యాల మాదిరి అండ్ అలాగే భరణికి ట్రాక్ నడుస్తున్నట్టుగా చూపిస్తున్నారు, మీకు అనిపించిందా? లేదు, అసలు కాదు. అది ఏదో ఊరికే నార్మల్ గా తప్ప ఏం లేదు ఆడ. దివ్యాల మాదిరి ఉన్న వాళ్ళందరూ కూడా మీ మేడం ఏమంటున్నారని చెప్పి ఆట పట్టిస్తున్నారు కదా భరణిని. లేదు, చూసా నిన్న పవన్ కళ్యాణ్ కూడా సెటర్ వేసాడు, అంటున్నాడు పక్క నుంచి ఈ అన్నట్టు అంటున్నాడు. చూసా ఏం లేదు అక్కడ. లేదు ట్రాక్ ఏం లేదు. దివ్యాల మాదిరిగా ట్రాక్ లో పడాలంటే అక్కడ దువ్వాడ శ్రీనివాస్ అయి ఉండాలి ముందు. అక్కడ మళ్ళీ రెండో దువ్వాడ శ్రీనివాస్ ఎవరు రాలేదు, ఓరు కూడా. అందుకే చెప్తున్నా, ఎవరి వల్ల కాదు. దివ్యాల మాదిరి గారిని ట్రై చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఆవిడ పడదు కూడా అసలు ట్రాక్. రమ్య మోక్ష కూడా పడదు. ఆవిడ ఫస్ట్ అంటలేదు వచ్చినమంటే అందరిలా కాదు, నేను తొక్కుతా ఎక్కేస్తా అని చెప్పేసి అంటుంది. ఎందుకు లేదు కామెడీ? ఇమ్మాన్యుయల్ గారు పవన్ తనని తక్కువ చేసుకొని అయినా కామెడీకి ఇస్తున్నాడు బాగా. అసలు కామెడీ బిగ్ బాస్ పండించేదే ఇమ్మాన్యుయల్ గారు. మరి ఆయన కాకుండా ఎవరు కామెడీ అంత పండలేదు అని అడిగితే. బిగ్ బాస్ లో పోయి కూడా రమ్య కండలు చూపిస్తుంది, అబ్బాయిలాగా బిహేవ్ చేస్తున్నారు. అదే ఇంకా ఆవిడ మామూలుగా బయట ఉన్నప్పుడైనా ఆవిడ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ వీడియోసే కదా వచ్చేది బాగా ఇన్స్టాగ్రామ్లో. సో తను మళ్ళీ అదే డిస్ప్లే చేస్తుంది అక్కడ. అలా చేస్తేనే నన్ను జనాలు చూస్తారు, అలా చేస్తేనే నాకు పెరిగిద్ది ఓటింగ్, అలా అయితే నన్ను ఆకట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఆవిడ అన్న మాట ఏంటంటే తనకేదో డిస్కంఫర్ట్ లో ఉన్న అన్నట్టు ఒక మాట మాట్లాడింది. ఏం మాట్లాడింది? నేను సరే నా జోలికి వస్తే బాగుండదు, తొక్కేస్తానంటూ మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు. సరే నీకు అది నచ్చకపోవచ్చు, పర్సనల్ వెళ్ళి చెప్పాలా. అందరి ముందు నేను తొక్కేస్తా అంటే అది బాగోదు. అవతల తప్పు చేసినప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడుతూ తప్పు చెప్పకూడదు. నువ్వు మంచిగా మాట్లాడాలి, ఆ తప్పును డిస్ప్లే చేసావు అంటే నువ్వు మంచోళ్ళు అవుతుంది. సో అలా చెప్పడం తప్పు. విడదీసే ప్రయత్నం జరుగుతుంది కానీ అది జరగదు, అది అవ్వదు. వాళ్ళు విడిపోరు. ఎందుకంటే అక్కడ బాండింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కెమిస్ట్రీలో బాండింగ్స్ ఉంటుంది, అలా ఉన్నాయి ఆ బాండ్స్. సో ఆ బాండ్స్ ని బ్రేక్ చేయాలంటే కొత్త బాండ్స్ రావాలా. సో అవ్వదు, అయ్యే పని కాదు. సో పర్లేదు, బాగానే ఉంది. ఏమో చెప్పలేం, వేసుండొచ్చు. కామెడియన్స్ కి కప్పు అని చెప్తుంటారు. ఈసారి ఇమ్మాన్యుయల్కి వచ్చే అవకాశం ఉంది. ఇమ్మాన్యుయల్ కప్పు అంటే ఇమ్మాన్యుయల్ చెప్పడం జరిగింది. అదే చెప్పడం జరిగింది. ఇమ్మాన్యుయల్ గారు ఏంటంటే మంచి కంటెస్టెంటే, ఆయన కూడా మంచి టాప్ 3 టాప్ 4 కంటెస్టెంటే. కప్పని మనం చెప్పలేం కానీ టైటిల్ కంటెండర్లో ఆయన కూడా ఒకడు, టైటిల్ రేస్లో కూడా ఆయన ఒకడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తనుజ గారే బిగ్ బాస్కి కొంచెం మంచి అట్రాక్షన్ అయిపోయారు ఇప్పుడు చెప్పాలంటే. అంటే తను ఉండే విధానం కానీ అన్నిటి కానీ. ఆయేష గారు టార్గెట్ చేస్తారా తనుజని? ఎవరు? ఆయేష తనుజని టార్గెట్ చేసిందా? టార్గెట్ అంటే ఇక్కడ వాళ్ళు ఉండే స్వభావం అది. బాండింగ్స్ గురించి మాట్లాడము, ఇలా చేయడం అదొక స్వభావం. వాళ్ళ టార్గెట్ చేస్తే ఇప్పుడు ఒకటి చెప్తాడండి, తనుజ గారు ఆల్రెడీ పీక్స్ ఉన్నారు, మంచి కంటెస్టెంట్. టైటిల్ బిగ్ బాస్ టైటిల్ రేస్ లో ఆవిడ ఉన్నారు ఫస్ట్, అంటే మంచి టాప్ కంటెస్టెంట్. ఆవిడని ఏదైనా తక్కువ చేసి టార్గెట్ చేసి మాట్లాడితే ముందు వీళ్ళకి మొక్క పడింది ఫస్ట్, వాళ్ళకి ఏం పడదు. ఎందుకంటే తనుజ గారు ఆల్రెడీ అందరి దగ్గర మంచి పేరుంది. తనుజ గారు కానీ, సుమన్ శెట్టి గారు కానీ, కొంతమంది పర్లేదు, అగ్రెసివ్ కొంచెం. థ్యాంక్ యూ.